మారింది, బొట్టు పెట్టుకునే విధానంలోనూ మార్పు వచ్చింది. ఖరీదైన వాచ్ని పక్కన పెట్టి మట్టి గాజులు వేసుకుంటోంది. ఓవరాల్ లుక్నే మార్చేసింది. ఆమె ఆహార్యంలో మార్పునకి కారణమేంటి? సడన్గా అక్క తన స్టైల్ని ఎందుకు మార్చినట్టు? తెలంగాణ తలైవి కావాలనుకుంటోందా? డాటర్ ఆఫ్ ఫైటర్ ప్లాన్ ఏంటి? జనం బాట కార్యక్రమంలో కవిత న్యూ లుక్. తన లుక్ను స్టైల్ను మార్చేసిన కవిత. గట్టు బొట్టు మార్చేసి కొత్తగా కనిపిస్తున్న కవిత. ఖరీదైన వాచ్కు బదులు మట్టి గాజులు ధరిస్తున్న కవిత. పట్టు చీరలకు బదులు చేనేత చీరలతో మెరుస్తున్న కవిత. సొంత రాజకీయ కుంపటి పెట్టుకునేందుకు రెడీ అవుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట పేరుతో జిల్లాల పర్యటన చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తూ సామాన్య జనాన్ని కలిసి వారి కష్టాలు తెలుసుకుంటూనే అక్కడి మేధావులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు కవిత. అయితే జిల్లాల బాటలో కవిత లుక్ సంథింగ్ స్పెషల్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది. జాగృతి జనం బాటలో పాల్గొంటున్న కవిత తన స్టైల్ను పూర్తిగా మార్చేసి న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. ఆమె ప్రస్తుత కట్టు బొట్టు శైలి ఇలా అన్నింటిలో స్పష్టమైన చేంజ్ కనిపిస్తోంది. గతంలో కవిత ఎక్కడికెళ్లినా దర్పం, హంగు, ఆర్భాటం కనిపించేవి. కాని ఇప్పుడు అవేవీ లేకపోగా సింప్లిసిటీకి ప్రయారిటీ ఇస్తున్నారట. మొన్నటి వరకు ఖరీదైన చీరలు, చేతికి కాస్ట్లీ వాచ్, మ్యాచింగ్ కాస్మెటిక్స్ ఇలా అన్నింటిలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకునేవారు కవిత. ఓ సందర్భంలో తాను ధరించే వాచ్ ధర 25 లక్షలు ఉంటుందని కూడా కవిత చెప్పడం చర్చకు దారితీసింది. ఇక ఖరీదైన పట్టు చీరలు, స్టైలిష్ చెప్పులు, విదేశాల నుంచి తెప్పించుకున్న కాస్మెటిక్స్ ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా కనిపించేవి. ఒక రోజులో 2-3 కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఎప్పటికప్పుడు మేకోవర్ మార్చేసేవారు కవిత. అయితే ఇప్పుడు కవిత లుక్ లో మార్పు వచ్చింది. ఆమె జడవేసే స్టైల్ నుంచి చెప్పుల వరకు అన్నింట్లోనూ కొట్టొచ్చినట్లు మార్పు కనిపిస్తోంది. పట్టు చీరలు ధరించే కవిత ఇప్పుడు చేనేత చీరలు కట్టుకుంటోంది. చేనేత చీరలు కడుతూ చేనేత కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నట్లు సందేశం పంపిస్తున్నారట. ఇంతకు ముందున్న హెయిర్ స్టైల్ను పూర్తిగా మార్చి పాతకాలం స్టైల్లో కొప్పు పెట్టుకుంటున్నారు కవిత. తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే ఆమె కొప్పును ఎంచుకుందట. ఇక ఇంతకు ముందులాగా ఖరీదైన వాచీలు ధరించడం లేదామె. కేవలం మట్టి గాజులను వేసుకుంటోంది. కవిత బొట్టు పెట్టుకునే విధానంలోనూ మార్పు కనిపిస్తోంది. తెలుగుదనంతో పాటు నార్త్ స్టైల్లో బొట్టు పెట్టుకుంటున్నారామె. ఇలా తన లుక్ నే మార్చేశారు కవిత. సింప్లిసిటీలోకి వచ్చేశారు. అంతేకాదు ఆమె నడక ప్రజలకు అభివాదం చేసే విధానం కూడా పూర్తిగా మారింది. అయితే ప్రజలకు దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఆమె శైలిని మార్చినట్లు టాక్. జాగృతి అధ్యక్షురాలు కవిత ఆహార్యంలో వచ్చిన మార్పు గురించి రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్న కవిత అందుకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటున్నారని అంటున్నారు. అందుకోసం గతంలో పాలిటిక్స్ లో సక్సెస్ అయిన మహిళా నాయకుల నడవడిక, వాళ్ల ఆహార్యాన్ని అనుసరించి కవిత ఇలా తన లుక్ ను మార్చేశారట. కవిత లుక్ తమిళనాడులో పురచ్చి తలైవిగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సుష్మా స్వరాజ్, మమతా బెనర్జీ వంటి నేతలను గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో దృష్టిపరమైన గుర్తింపు ఎంత ముఖ్యమో జయలలిత నిరూపించారు. ఆమె ప్రత్యేకమైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, ధైర్యంగా మాట్లాడే ధోరణి ఆమెను పొలిటికల్ ఐకాన్ గా మార్చాయి. జాగృతి జనంబాట యాత్రలో కవిత కట్టుబొట్టు, పబ్లిక్ ఇంటరాక్షన్ స్టైల్ను గమనించిన వారు ఆమె జయలలిత ఆహార్యాన్ని రీక్రియేట్ చేస్తున్నారని భావిస్తున్నారు. కొత్త స్టైల్తో జనం గుండెల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళల్లో బలమైన సెంటిమెంట్ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కవిత కొత్త శైలిని ఎంచుకున్నారన్న టాక్ నడుస్తోంది.